లిబియన్ క్రీమీ మష్రూమ్ పాస్తా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్స్, పాస్తా, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, కొత్తిమీర, బేసిల్, క్రీమ్, పెప్పర్, ఇంకా స్టాక్, చికెన్ స్టాక్ తీసుకుంటున్నాం ఇక్కడ. లేదంటే వెజ్ స్టాక్ తీసుకోవచ్చు, లేదంటే వాటర్ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుందాం. ఇందులో స్టాక్ వేసుకుంటాం. ఓకే, దాంట్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాము. సాల్ట్ అందులో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వేయక్కర్లేదు. ఇది పాస్తా కుక్ అవ్వాలి కదా, పాస్తా సపరేట్గా కుక్ చేసుకొని బ్లాంచింగ్ చేస్తాము. అది చేసుకొనైనా ఇందులో వేసుకోవచ్చు, లేదంటే స్టాక్ ఎలాగో మనం వేడి చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లోనే ఇది వేసుకుంటాను. రెండు కలిపి యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకు చిక్కదనం ఎక్కువ వస్తుంది అనమాట, సాసీగా సూపీగా ఉంటుంది. ఓకే, స్టార్చ్ ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట. ఓకే, ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనం ఇంకొక చోట కుకింగ్ మొదలెట్టేద్దాం. ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో బటర్ వేసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దాం. చాలా చక్కగా ఉంటుంది. యూజువల్లీ పాస్తా అనేసరికి ఎక్కువ డ్రైగా ఉంటాయి అన్నమాట. డ్రై పాస్తాలే చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే క్రీమీగా ఇట్లా ఉంటాయో మనకు బాగా నచ్చుతాయి క్రీమీ పాస్తాలు. అందులో మష్రూమ్ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బటర్ అండ్ మష్రూమ్ కాంబినేషన్ పాస్తాలో పడితే simply superb. And yes, now what we do, I'll chop garlic. గార్లిక్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే తీసుకోండి, బాగుంటుంది గార్లిక్ పడితే. బర్న్ అవ్వకుండా చూసుకోండి గార్లిక్ ఇందులో. ఓకే, గార్లిక్, అలాగే ఆనియన్ ఫైన్ చాప్ చేసుకోవాలి, లేదంటే స్లైస్ కానీ స్మాల్ డైస్ కానీ చేసుకోవాలి. ఆనియన్ వేసుకుంటున్నాం. క్యారెట్, క్యారెట్ కూడా స్మాల్ డైసే. ఓకే, ఇలా వేద్దాం. మష్రూమ్, ఇప్పుడు ఇదే పెద్ద పని. స్లైస్ చేసుకోవాలి మష్రూమ్ని ఈ విధంగా. ఓకే, డన్. మష్రూమ్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మష్రూమ్ కాస్త ఫాస్ట్గానే బిల్డ్ అయిపోతుంది. ఓకే, కాసేపు దీన్ని అలా వేగనిద్దాం. ఓకే, ఫైనల్గా స్ప్రింకిల్ చేసుకోవడానికి కొరియాండర్ కొద్దిగా వేసుకుంటున్నా. దానికోసం ఫైన్ చాప్ చేసుకుంటున్నా. ఇది ఇప్పుడే కాదు, దీనికి పని ఉంది, టైం ఉంది.
ఓకే, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. ఇటువైపు పాస్తా ఉడికిందో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక పాస్తాని స్టాక్తో పాటు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, పాస్తా కూడా ఉడికిపోయింది ఆల్రెడీ సపరేట్గా, బట్ స్టిల్ ఇందులో కలుపుకుంటున్నాం. టెక్స్చర్ చాలా బాగుంది కదా. ఈవెన్ రూ ప్రిపరేషన్ అంటే మైదా కానీ ఇట్లాంటి ఫ్లవర్ ఏమి యాడ్ చేయకుండా అయినా కూడా చక్కగా చిక్కగా వస్తుంది. రీజన్ ఏంటంటే స్టాక్ ఒకటి మనకు ఆ కన్సిస్టెన్సీ కొద్దిగా ఇస్తుంది. దాంతోపాటుగా పాస్తాని కూడా డైరెక్ట్గా స్టాక్లోనే ఉడికించాము కదా, అందులో కొంచెం గంజి వస్తుంది. ఆ గంజి దీనికి చిక్కదనాన్ని తీసుకొస్తుంది అన్నమాట. సీజనింగ్ టైం బేసిల్ వేసుకుందాం, అలాగే పెప్పర్ వేసుకుందాం. సాల్ట్ ఇందాక వేసిన సరిపోద్ది, కొద్దిగా తక్కువ పడుతుందని అనుమానంతో ఇంకాస్త యాడ్ చేసుకుంటున్నాం. దీన్ని ఇంకోసేపు ఇలాగే కుక్ చేస్తే ఈ వాటర్ కంటెంట్ ఉంది కదా, ఇదంతా కూడా రెడ్యూస్ అయిపోయి దగ్గరికి వచ్చేయాలి. అంతవరకు కుక్ చేద్దాం. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.